రోడ్లేం లేవు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు సంక్షేమ రోడ్లు లేవు, పథకాలు ఇప్పుడు పథకాలు లేవు. వేస్తున్నారు కదా, రోడ్లు వేస్తున్నారు కొన్ని కొన్ని. ఇక్కడ బెజవాడ గుంటూరులో అంటే అయితే చాలా వేస్తున్నారు. చోట్ల ఇంకా గుంతల రోడ్లే ఉన్నాయి. గుంతలు పూడ్చడం అయితే నేను ఈ 2 ఏళ్లలో, ఈ 18-19 నెలల్లో 2 సార్లు పొడచడం చూసా. వీళ్ళు జగన్ టైంలో 5 ఏళ్లలో 3 సార్లు పొడచడం చూసా. వీళ్ళు 2 ఏళ్లలో 2 సార్లు పొడచడం చూసా. అలాగే చిన్న చిన్న సందుల్లో రోడ్లు వేస్తున్నారు. ఇక్కడైతే అక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చిన్న చిన్న సందుల్లో అంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఉందేమో, గోదావరి జిల్లాలో అయితే అంతగా లేదు, రోడ్లు అధ్వానంగానే ఉన్నాయి. అది ఇంకేమైనా వేస్తారు అంటే ఈ సంక్షేమ పథకాల డబ్బులు అటుకేసుకోవడానికి కొంత వెసులుబాటు నడుస్తుంది. అది ఇంకోటి, మహిళల్లో ఏం పెరుగుతుందంటే, ఇదివరకు బెల్ట్ షాపులు లేవు జగన్ టైం, ఇప్పుడు బెల్ట్ షాపులు సందుగ్గుందున్నాయి. అక్కడ తమ భర్తలు ఇదివరకు ఏంటంటే అప్పట్లో ₹1 మిగిల్చారు వారంలో, ఇప్పుడు ₹1 కూడా మిగిల్చే పరిస్థితిలో లేరు. అది వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు జోగి రమేష్ మీద లేదంటే అంబటి రాంబాబు మీద, ఇది జగన్ మీద వ్యతిరేకత కంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు ఈ జనాదరణ? నేను అట్లా అనుకోవట్లేదు. అదేం వ్యతిరేక అంశం కాదు, వాళ్ళు కొట్టారని వెళ్ళారని కూడా కాదు. జగన్ని మనం కాసుకోవాలి అనే ఫీలింగ్ జనంలోకి తెచ్చారు. అంటే వైసీపీ నేతలు ఇళ్ల మీద దాడులు, ఆ ధ్వంసాలు, విధ్వంసాలు, ఆ బాంబులు, పెట్రో బాంబులు, వీటిని ప్రజలు యాక్సెప్ట్ అంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. కానీ అది నిజమైతే పబ్లిక్ ఆ రోజున వచ్చి వీళ్ళు ఇసురుతున్నప్పుడు వాళ్ళు కూడా తల రాయేయాలి కదా వీళ్ళ మీద. అక్కడ అంత లేదు. బేసిక్గా ఏంటంటే జగన్